ఒకసారి ఒక చిన్న పిల్లవాడు రూ. 1 కాయిన్ మింగుతాడు. ఆ కాయిన్ కాస్త గొంతులో ఇరుగుతుంది ఆ పిల్లవాడికి. దాంతో ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. అంబులెన్స్ వస్తుంది, వచ్చి ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అందరూ కలిసి బయలుదేరుతారు. బయలుదేరగానే అంబులెన్స్ డ్రైవర్ ఏం చేస్తారంటే అబ్బాయి అంత ఇబ్బంది పడుతుంటే, బ్రీతింగ్ ప్రాబ్లం ఇబ్బంది పడుతుంటే తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఒక షార్ట్ కట్ రూట్లో బయలుదేరుతాడు. బయలుదేరగానే ఆ షార్ట్ కట్ రూట్ కాస్త మొత్తం గుంతలు గతుకులే ఉంటుంది. సో పేరెంట్స్ అంబులెన్స్ డ్రైవర్ని తిడతారు. తిట్టినా కానీ ఇప్పుడు ఏం చేయలేక మళ్ళీ వెనక్కి ఇంకా లేట్ అయిద్దని ఆ గుంతలకు వెళ్ళి ఇంకా ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. ఫాస్ట్గా పోనిస్తుంటే ఆ షేక్కి అటు ఇటు కుదిపి అంబులెన్స్ కుదిపి అబ్బాయి గొంతులో ఉన్న కాయిన్ కాస్త బయటకు వెళ్ళిపోతుంది. సో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే ఏదైతేనే ఉంది కాయిన్ బయటకు వెళ్ళిపోయింది, ఇబ్బంది లేదని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే ఆటంకాలు కూడా మనకు మేలు చేస్తాయి. నీకు ఎదురయ్యే ఇబ్బందిని, ఆటంకాన్ని ఎప్పుడు నువ్వు నిందించాల్సిన అవసరం లేదు.